నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లు అయితే పెద్ద సంచలనం అనే చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఊహాగానాలు అయితే వస్తున్నాయి, అరెస్టులు ఉంటాయనేది. కరెక్ట్గా నరేంద్ర మోడీ మల్కాజ్గిరిలో రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది మనకి. దాదాపు 10 మంది సభ్యులు ఐటీ అట్లాగే ఈడీ అధికారులు 4 గంటల పాటు బంజారాహిల్స్లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు జరిపి ఆమె సెల్ ఫోన్లు ఇవన్నీ సీజ్ చేసుకొని పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని ఆఖరికి కవితని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు చెప్పారన్నది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో కవిత కేసు నడుస్తుంది. ముందస్తు అరెస్టు ఏమి చేయకూడదని సుప్రీంకోర్టు కూడా శుక్రవారం నాడు ఆ కేసుని 19వ తారీఖు వాయిదా వేసింది. అయితే అనూహ్య పరిణామాల మధ్యన ఎమ్మెల్సీ కవితని సోదాలతో పాటు కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవల్గా మారారు రామచంద్ర పిల్లె, అట్లాగే మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళందరూ కూడా అప్రూవర్స్గా మారారు. ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా ఉందని కూడా వాళ్ళు తెలిపారు. సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే చాలా పెద్ద సంచలనం కాబోతుంది కొన్ని రోజుల్లో అని తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎప్పటి నుంచో ఈడీ సమ్మన్లకు హాజరు కాకుండా దాదాపు 9 సార్లు ఆయన వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ది కూడానా అనే అనుమానం అయితే అందరికీ వస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో అయితే ఇదొక పెను దుమారమే లేకపోతుంది. కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారనేది దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా మీడియాలోని కూడా అట్లా బీజేపీ నాయకులు చెప్తూ వస్తున్నప్పటికీ ఆమెను అరెస్ట్ చేయకపోవటం, అట్లాగే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కూడా తెలంగాణలో దోహదపడింది ఈ అంశము. ఎట్టకెళ్ళకైతే ఇవన్నీ ఈ స్పెక్యులేషన్స్కి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది ఈ స్పెక్యులేషన్స్కి ఒక పక్క తెరబడింది. అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మేజర్ స్టెప్ ముందుకు పడిందని చెప్పచ్చు మనం. థ్యాంక్ యూ.